హీరోలు అందరూ ఉన్నారు, ఎవరి ఫ్యాన్స్ ఆడుకుంటారు. నేను కూడా మంచి సినిమా ఏదైతే ఆ మంచి సినిమా చూస్తానికి వెళ్తాను. కానీ అంటే నాకు బాగుంది, ఇది మంచి సమాజానికి మంచి మెసేజ్ వచ్చిందంటే నేను. కానీ ఇట్లాంటి పరిస్థితులు మంచిది కాదు, ఈ రకమైన పరిస్థితులు బాగోదు, మంచిది కాదని చెప్పి తెలియజేస్తూ, ఇవాళ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఉన్నారు, మరి ఆ ఎమ్మెల్యే మొత్తం లా అండ్ ఆర్డర్ లేదు, ఇక్కడ లా అండ్ ఆర్డర్ లేకుండా పోయింది, పోలీస్ వ్యవస్థ లేదు, నా ఇంటి మీదకే జనం వచ్చి పడినప్పుడే నాకే దిక్కు లేదు. ఇవాళ ఏ రకంగా ఉందంటే ఒక రాచరిక పాలన నడుస్తూ ఉంది, ఇక్కడ రాచరికంలాగా ఉంది. ఇప్పటికైనా సరే పోలీస్ వ్యవస్థ కూడా మార్చుకుని వాళ్ళు ఇలాంటి సంఘటనలు మరొక్కసారి జరగకుండా చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అంచేత ఇవాళ ఎవరు బాగా చేశారు, ఎవరు మేలు చేశారు, ఎవరు మంచి చేశారు అనేది ఒకసారి గుర్తుంచుకోవాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అది ఏం చేసినా కానీ ఒక మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కి తొక్కటం ఇది దుర్మార్గంగా చేసినట్టే భావిస్తున్నాను. కంప్లైంట్ ఆల్రెడీ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం, దాని మీద యాక్షన్ తీసుకోమన్నాం. ఇంకా మీరేమన్నా అడుగుతారా? డోర్ టు డోర్ చేసినప్పుడు ఏం లేదా? లేదు, అదేం లేదు. కానీ మన ఇంటికాడ నాకు ఎంపీపీ ఎలక్షన్స్ జరిగినప్పుడు మన అత్తిల్లో ఇంటికాడ ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చేశారు, అందరూ కలిపి కూటమంతా, నాట్ ఓన్లీ జనసేన, టోటల్గా కూటమంతా కూడా చేసింది. అది దుర్మార్గమైన పని. ప్రజాస్వామ్య దేశం ఇది. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు అనుగుణంగా చేయాలి ఏ ప్రభుత్వాలు వచ్చినా. కానీ ఇప్పుడు ఈ రకమైన పరిపాలన చంద్రబాబు నాయుడు గారు కూడా చేయలేదు గతంలో. కానీ ఇది మరి దారుణంగా రెడ్ బుక్ సిద్ధాంతం అనేది తీసుకొస్తున్నారు. ఇది చాలా మంచి పని కాదు, మంచిది కాదు. ఇది రాబోయే రోజుల్లో ఇలాంటి మంచిగా అనిపించవు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. జనసేన దాంట్లో అందరూ ఉన్నారు, నేను కాదనట్లేదు, అందరూ ఉన్నారు, అందరూ చేశారు. అది ఎవరెవరు చేశారు అన్నది పోలీసు వారి ఎంక్వైరీలో తెలుస్తుంది. నేను పెద్ద నాయకుల్ని ఆయన ఒక రోజులో సంజాయిషి కూడా అడగకుండా సస్పెండ్ చేస్తున్నారు, ఆలోచించండి అని వాళ్ళకే చెప్తున్నాను.